చూద్దాం। ఈ రోజు నేను చేయబోయే రెసిపీ బ్రెడ్ పోహా వడ అండి। దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను। దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా బ్రెడ్ ఒక 5 స్లైసెస్ నేను పొడి చేశాను। అండ్ పోహా అండి, అటుకులు, దొడ్డ అటుకులు పౌడర్ చేశాను। స్పూన్ తో కంటే ఫింగర్స్ తో కలిపితేనే బాగా కలుస్తాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ। సో నాకు ఎక్కువ చెయ్యి అలవాటు, నేను చేయితోనే కలుపుతాను। 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇవన్నీ వేసి ఒకసారి కలిపాక కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి। చిటికెడు సరిపోయింది, చిటికెడు గరం మసాలా అండ్ చిటికెడు చాట్ మసాలా, ఇవన్నీ వేసి కలిపేసి ఇందులో తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు చిన్నగా తరుక్కోవాలి, ఇవన్నీ వేసేయాలి ఇందులో। వర్షాకాలం వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా, సో అలాంటప్పుడు ఇవి ఇన్స్టెంట్గా చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి। ఇలా కలిపాక కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ముద్దలాగా చేసుకోవాలి। సో బియ్యం పిండి మీరు ఇంట్లో లేకపోయినా పర్వాలేదండి, బియ్యం పిండి లేకపోయినా వడలు చాలా బాగా వస్తాయి। ఆప్షన్ అండి, బియ్యం పిండి ఉంటే వేసుకోండి, లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఏవి లేకపోయినా పర్వాలేదు। బ్రెడ్ పోహాతో కూడా చక్కటి వడలు వస్తాయి। చపాతి ముద్దలా వచ్చేంత వరకు కొన్ని కొన్ని వాటర్ పోస్తూ కలపాలి। చూసారు కదా, ఇలా వడల్లా చేసి పెట్టుకోవాలి అన్నింటినీ। సో ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఈ వడల్ని ఒక్కొక్కటి వేయించుకోవాలి। చూసారు కదా, ఇలా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు। వర్షం పడుతుంటే ఇలాంటి వడలు చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా క్రిస్పీగా ఇష్టంగా తింటారు క్రిస్పీగా ఉంటే। సో ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ వడలు। చూసారు కదా, ఇలా వేగాక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి। చూసారు కదా, నేను చేసిన రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి। మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। పిల్లలు ఎంతగానో ఇష్టపడే వడలు, సో చాలా ఇష్టంగా తింటారండి, క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా బాగుంటాయి। మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో। ఇన్స్టెంట్ బ్రెడ్ పోహా వడ।